తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టాన్ని అంచనా వేయనుంది కేంద్ర బృందం. ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది సెంట్రల్ టీం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 సభ్యుల కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. మున్నేరు, ఆకేరు వరదలతో నష్టపోయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తారు. దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రోడ్లు, వంతెనలను పరిశీలించున్నారు. రైతులతో మాట్లాడి వివరాలు సేకరించున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడ్లో 3 సభ్యుల చొప్పున పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. మరోవైపు ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని పర్యటించనుంది కేంద్ర బృందం. కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది కేంద్ర బృందం. సీఎం చంద్రబాబు పర్యటనలో కొంత మార్పు చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పర్యటించాల్సి ఉండగా హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేకపోవడంతో పర్యటనలో కొన్ని మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా స్థానంలో సీఎం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి 10:30కు హెలికాప్టర్లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా కైకలూరు, కొల్లేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అలాగే దాని తర్వాత 11:25 తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత సిఆర్రెడ్డి కళాశాల ఆడిటోరియంలో రైతులు, వరద బాధితులతో మాట్లాడబోతున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 12:30కు అక్కడి నుంచి సామర్లకోట వెళ్తారు.